హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకు పొద్దున్న నుంచి మార్నింగ్ వస్తే మనకు ర్యాపిడోలో కానీ ఓలాలో కానీ అస్సలు పడలేదు. అంటే ఫస్ట్ ఒక రైడ్ పడ్డది ఓలాలో, ఒక 4 కిలోమీటర్స్ పడ్డది. అందులో 40 రూపీస్ ఎర్నింగ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని పార్సల్, అన్ని చిన్న చిన్న పార్సల్స్ పడ్డాయి. అది కూడా 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ పార్సల్ పడ్డాయి. ఇంకా పార్సల్ అన్ని క్యారీ బ్యాగ్స్, అదేంటారు ఫిష్ పడ్డది. ఒకటేమో ఫిష్ పడ్డది. ఫిష్ అంటే చేపల కటింగ్ చేసి ఇస్తారు కదా, చేపల మేళ దగ్గర నుంచి ఎవరో కస్టమర్ కాల్ చేసి వాళ్ళు రైడ్ బుక్ చేసారు. అక్కడ చేపలు రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసిన. అది ఆర్మీ ఏరియాలో, అక్కడ నాకు దగ్గర 40 నిమిషాలు పోయింది. ఎందుకంటే ఆర్మీ ఏరియా ఎంట్రీ దగ్గర ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ దాకా అక్కడనే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ రాసుకొని నా ఫోటో తీసుకొని పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆర్మీ ఏరియాలోకి ఎంట్రీ అయినప్పుడు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కస్టమర్ కిందికి రాకుండా మీదికే తీసుకురాని, ఇవన్నీ మళ్ళీ కింద వెహికల్ పెట్టి పైకి పోయి ఇచ్చి అంతా కష్టపడితే ఆ 40 మినిట్స్ రైడ్కి వచ్చేసి నాకు 26 రూపీస్ ర్యాపిడోలో వచ్చింది. దాంట్లో వాడు 1 రూపీ కట్ చేసుకొని 25 రూపీస్ మనకి ఇచ్చిండు. ఇక ఇదైతే మధ్యాహ్నం పడ్డది. మధ్యాహ్నం వరకు అసలు రైడ్సే లేవు. 12:30కి పడ్డది ఇది ఫస్ట్ రైడు, అంటే కస్టమర్ రైడు. ఆ పొద్దున 2 రైడ్లు చేసినా ఇక కథ మీ అప్పటి నుంచి రైడ్సే లేవు. ఇక ఇదైతే పడ్డది ర్యాపిడోలో. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన నేను ఆల్మోస్ట్. అయితే ఎండ మాత్రం ఈరోజు చంపుతుంది, టూ మచ్ ఎండ ఉన్నది. మీకు వీడియోలో కనిపిస్తుండొచ్చు. అసలు ఎండకైతే నాకు మధ్యాహ్నం అయితే దిమ్మ తిరిగిపోయింది, అంత ఎండ ఉన్నది. ఇంకా ఎండ ఉన్నప్పుడే మనకు రైడ్స్ పడ్డాయి ఇవాళ. అది కూడా అన్నీ చిన్న చిన్న రైడ్సే, పెద్ద రైడ్స్ ఏం పడలేదు. అంటే లాంగ్ రైడ్స్ అస్సలు పడలేదు ఇవాళ. మొత్తం చిన్న పడ్డాయి. 2.5 కిలోమీటర్ పికప్, 3 కిలోమీటర్ పికప్, 1.5 కిలోమీటర్ డ్రాప్, 2 కిలోమీటర్ డ్రాప్ అంతే. అంటే పికప్ లాంగ్ ఎక్కువ ఉంది, డ్రాప్ లాంగ్ తక్కువ ఉంది. అప్పుడు మనకు అమౌంట్ తక్కువ వస్తుంది. ఇంకా అట్లనే చేసిన. ఎందుకంటే మనం ఇక రోడ్డు మీదకి వచ్చినామంటే ఎర్నింగ్ చేయడానికి వచ్చినాం. ఇక నష్టమో లాభమో ఇక మనం తిప్పలు పడాల్సిందే. ఎందుకంటే ఒట్టిగా బంద్ చేసుకొని ఇంటికి పోతే ఆయనతో కూడా రావు, వచ్చేటివి కూడా రావు. ఇంకా పోయిన కాడికి పోని మిగిలిన మనీ అనుకోవాలా, వచ్చిన దాంట్లో తృప్తి పడాలని చెప్పేసి కస్టమర్ని అయితే నేను ఇక్కడ ఎక్కించుకున్నా. కస్టమర్ని అయితే రిసీవ్ చేసుకొని, ఈ కస్టమర్ది కూడా ప్రాబ్లం అయింది. ర్యాపిడో అక్కడ పోగానే కస్టమర్ ఓటీపీ కొట్టంగానే ఆటోమేటిక్గా ఎండ్ అయిపోయి ఆన్లైన్ పేమెంట్ అని వచ్చేసింది. అయితే 38 రూపీస్ చూపించింది అక్కడ. కస్టమర్ వచ్చేసి అదే అమౌంట్ ఇస్తా డ్రాప్ చేసేసి అని చెప్తే ఇంకా 4 కిలోమీటర్స్ ఈ కస్టమర్ అయితే ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసిన. ఇంకా డ్రాప్ చేసినాక నా పర్సనల్ స్కానర్ ఇచ్చేసి నేను ఇక అమౌంట్ వేసేస్తాలే, మళ్ళీ రైడ్ నేను ఏం బుక్ చేయాలో వచ్చేసి అదే అమౌంట్ ఇస్తా అని చెప్తే సరే అని వచ్చేసిన. కస్టమర్ అయితే మంచి కస్టమర్ ఉండే. మన ఛానల్ ఏం అడిగిండు, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. మంచి కస్టమర్ ఉండే. నాకు మంచిగా అనిపించింది కస్టమర్తో మాట్లాడితే, హ్యాపీగా అనిపించింది. నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను బ్రో అని చెప్పిండు. నాకు చాలా మంచిగా అనిపించింది. కస్టమర్ మనది ఛానల్ నేమ్ కూడా అడిగి చూసిండు. ఛానల్ నేమ్ కొట్టి చూసి మనం ఛానల్ కూడా మంచిగా చూసిండు. మొత్తము చూసి ఓకే నేను సబ్స్క్రైబ్ చేస్తాలే, నేను ఫాలో చేస్తా, సపోర్ట్ చేస్తా, మంచిగా చేస్తున్నాను, కంటిన్యూ క్యారీ అని చెప్పిండు. ఆల్ ది బెస్ట్ చెప్పిండు. నాకు మంచి హ్యాపీ అనిపించింది. ఇంకొకటి, ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం ఇట్లా బండి రివర్స్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళిన ఇంకొక రైడ్ పడ్డది. ఈ రైడ్ వచ్చేసి మనకు 4.5 కిలోమీటరు డ్రాప్ లొకేషన్, పికప్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటరే. ఇక ఎందుకంటే పొద్దున్న నుంచి రైడ్స్ లేవు కాబట్టి ఇప్పుడు మంచి స్పీడ్గా ఫాస్ట్గా వచ్చేసిన కస్టమర్ దగ్గరికి. ఎందుకంటే పొద్దున్న నుంచి మొత్తం నిలబెట్టి చంపిండు. ఇక అందుకే ఇప్పుడు వచ్చిన కస్టమర్ని అయితే ఇక్కడ లేడు. కస్టమర్ అయితే నేను కాల్ చేస్తే కస్టమర్ అనిపిస్తారు అసలు ఎక్కడ లేడు, ఇక్కడ ఎండ కొడుతుంది, ఎండలా ఎక్కడ లేడు. ఇక మరి ఏం చేద్దాం, కస్టమర్ అయితే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తే లేడని చెప్పేసి ఎందుకు ఇట్లా వెనకకు చూసి అక్కడి నుంచి వస్తున్నాడు కస్టమరు. పికప్ లొకేషన్ ఇక్కడ పెట్టిండు, అక్కడ పోయినట్టుండు కస్టమర్ నేను వచ్చే లోపలని. ఇంకా వెయిట్ చేసి కస్టమర్ని అయితే
పికప్ చేసుకున్నా. ఇది వచ్చేసి మనకు 4.5 ఉంది డ్రాప్ లొకేషను. ఇంకొకటి ఏంటంటే ఇది ర్యాపిడో అలా ఊబర్ చేయాలనుకుంటే ఎవరన్నా ఫుల్ టైం మాత్రము ఇది చేస్తా అంటే మాత్రం దీని మీద బ్రతకడం కష్టము. ఎందుకంటే వచ్చిన డబ్బులు పెట్రోల్కి, బండి మెయింటెనెన్స్కి, మళ్ళీ మన హెల్త్ అనేది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది దీంట్లో. ఎందుకంటే ఇది బ్యాక్ టు బ్యాక్ పడతాయి రైడ్స్, మన బాడీ బాగా టూ మచ్ స్ట్రెయిన్ అయిపోతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం టైంకి వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోలేము దీంట్లో. ఎందుకంటే కస్టమర్ని డ్రాప్ చేయగానే ఇంకొక రైడ్ పడుతుంది. మనం అక్కడ నుంచి మూవ్ అవ్వలేదనుకో, కస్టమర్ యాప్లో మూవ్ అవుతలేడని చెప్పి చూసేసి వాళ్ళు అక్కడనే ఉన్నాడు, అతను వస్తలేడని చెప్పేసి క్యాన్సిల్ కొట్టేస్తారు. మనం వాటర్ తాగి మూవ్ అవుదామని అనుకునే లోపు ఆ ఛాన్స్ ఉండదు, కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా ట్రాఫిక్ కూడా ఇదిగో మధ్యాహ్నం టైంలో బాగానే ఉంది. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఎండ అయితే టూ మచ్, ఈరోజు అయితే మస్తు ఎండ కొట్టింది. మొన్నటిదాకా వర్షాలు అయితే ఒక ఊపినాయి, ఇప్పుడేమో ఎండ అసలు టూ మచ్ ఎండ ఉంది. ఏం చేస్తాం, తప్పది, చేయాలా, ఎండలైనా చేయాలా అనేసి కంటిన్యూ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రైడ్స్ కూడా ఎక్కువ వస్తలేవు, ఇంతకుముందు వచ్చినట్టు వస్తలేవు. మొన్న వర్షం పడిన తర్వాత నెక్స్ట్ డే వర్షం ఆగిన తర్వాత అయితే మంచిగా పడ్డాయి, బ్యాక్ టు బ్యాక్ బాగా పడ్డాయి రైడ్స్. ఇప్పుడైతే అంత రైడ్స్ అయితే పడతలేవు, చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే ర్యాపిడోలో 0 కమిషన్ ప్లాన్ అని ఉంటుంది. అది మనం యాక్టివేషన్ చేసుకోవాలి, అంటే అమౌంట్ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే మనకు ఇంత లిమిట్ అమౌంట్ అని ఉంటుంది. అంటే 60 రూపీస్ అట్లా రీఛార్జ్ చేసుకుంటే అంటే 59 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే దానికి వచ్చేసి 850 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని లిమిట్ ఉంటుంది. 850 రూపీస్ మనకు వచ్చేసి అనడానికి లేవు. ఎందుకంటే నువ్వు ఆ ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్నా మళ్ళీ ప్రతి రైడ్కి నీకు 5 రూపీస్ నుంచి 7 రూపీస్ కట్ అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా కట్ అవుతుంది మళ్ళీ. అంటే ఈ రీఛార్జ్ అలాగా మళ్ళీ కమిషన్ అలాగా ఈ 2 రకాలుగా ర్యాపిడోలో పడుతుంది బ్యాండ్ మనకు. ఇక ఈ కస్టమర్ని అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన, కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన. ఇక్కడ 41 రూపీస్ అయింది కస్టమర్కి. కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేస్తాడేమని అడిగితే లేదు, క్యాష్ ఇస్తా అని చెప్పేసిండు కస్టమరు. క్యాష్ అయితే ఇచ్చిండు మనకు 41 రూపీస్ అయితే 41 రూపీస్ ఇచ్చిండు. 40 రూపీస్ ఇచ్చిండు. ఇక అక్కడికే అంటే 1 రూపీ ఇవ్వడేమో అనుకున్నా, కానీ ఇక కస్టమర్ అయితే మళ్ళీ 1 రూపీ తీసి ఇచ్చిండు. చాలామంది అయితే 1 రూపీ ఇయ్యరు, నేను కూడా అంత 1 రూపీ కోసం ఏం మనం అడుగుతామని చెప్పేసి వదిలేస్తా, లైట్ తీసుకుంటా. కొంతమంది ఎక్కువ ఇస్తారు కదా అక్కడ, అప్పుడప్పుడు మనకు 2-3 రూపీస్ ఎక్కువనే ఇస్తుంటారు ఎవరో ఒకరు. ఇక అవి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాయని ఎవరైనా ఇవ్వకుండా నేను అడ్జస్ట్ తీసుకుంటా, లైట్ తీసుకుంటా. ఇంకొకటి, ఈ రైడ్ అయిపోయాక కొంచెం ముందుకు పోయి ఇట్లా ఆగంగానే మనకు ఓలాలో ఇంకొక రైడ్ వచ్చింది. ఇది ఓలాలో వచ్చి 68 రూపీస్ చూపించింది మనకు. ఇది 7 కిలోమీటర్ దగ్గర ఉంది. 7 పాయింట్ దాకా ఉంటుంది, 7.5, 7 ఉంటుంది. ఇంకా వెళ్ళిన పికప్ లొకేషన్ అయితే గట్టిగా ఉండే, 3 కిలోమీటర్ పైన ఉండే పికప్ లొకేషన్. కానీ కస్టమర్ వెయిట్ చేయడో క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా, కానీ కస్టమర్ స్టూడెంట్ కాబట్టి మనం వచ్చేదాకా అయ్యిండు. కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇదంతా చూడండి, ఈ లొకేషన్ నేను మీకు చెప్పిన కదా, లొకేషన్లో ఈరోజు మంచి లొకేషన్ అని. ఇదంతా ఆర్మీ ఏరియా, మంచి లొకేషన్ ఉన్నాయి, మొత్తం పచ్చ గ్రీనరీ బాగుంది. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఫ్లైట్ లాగా కనిపిస్తుంది చూడండి, ఇది పెట్టిన రోడ్డు పక్కన పెట్టారు. ఇది ఎక్సలెంట్ ఉంది కదా ఫ్లైట్. నేను ఎక్కడ సైడ్ చూడలేదు, ముందు డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి అటు సైడ్ నేను కెమెరా తిప్పలేకపోయినా, అందుకే కొంచెమే చూపించిన. ఇవన్నీ మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఉంది లొకేషన్. రోడ్డు కూడా బాగానే ఉంది, అంటే అంత దారుణంగా లేదు రోడ్డు, అట్లా నెంబర్ 1 లేదు, పర్లేదు. మనకు రోడ్ అయితే బాగానే ఉంది, ఓకే, నాట్ బ్యాడ్. ఇంకొకటి ఏంటంటే మీరు అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, వీడియో కూడా కొంచెం ముందు పుష్ అవుతుంది లైక్ చేయడం వల్ల మీకు ఏం నష్టం ఉండదు, నాకు కూడా ఏం లాభం రాదు. ఇప్పుడైతే మనకు ఏ అమౌంట్ యూట్యూబ్ నుంచి వస్తలేవు. మనకు అమౌంట్ రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్ కావాలి. అప్పుడు కూడా రాదు అమౌంట్. దానికి కూడా మనము మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకున్నాక 1 మంత్ ప్రాసెస్ ఉంటుంది దగ్గర.
అవన్నీ అయినాక అప్పుడు మనకి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు పెట్టే వీడియోలోకి వస్తుంది. మీరు అప్పటి వరకు అయితే మీరు నాకు సపోర్ట్ చేస్తుండండి. ఇక ఇంకొకటి కస్టమర్ని అయితే ఇక్కడ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఈ ఎండకైతే అసలు మొత్తం నాకు కళ్ళు తిరిగినట్టు అయినాయి, ఎందుకంటే కంటిన్యూగా కొడుతున్నా. పొద్దు నుంచి వాటర్ తాగడానికి కూడా ఛాన్స్ లేకుండే. ఎప్పుడైతే రైడ్స్ లేకుండే అప్పుడు దాహమే లేదు. ఎప్పుడైతే రైడ్స్ వచ్చినాయి, ఎండలు వచ్చినాయి కదా, మంచి ఎండలు ఉండే. ఇంకా ఇప్పుడైతే ఫుల్ నాకు దాహం అవుతుంది, వాటర్ తాగడానికి ఛాన్స్ లేకుండే. ఇంకా సరే అనేసి ఈ కస్టమర్ డ్రాప్ చేసి ఇక్కడ నా పక్కన ఆగి వాటర్ తాగుదాం అనేసి కొంచెం ముందుకు వెళ్ళిన. ఇట్లా వెళ్ళిన కొంచెం ముందుకంటే ఆల్మోస్ట్ బాగానే వెళ్ళిన, సగం వరకు వెళ్ళిన తర్వాత ఇంకొక రైడ్ పడ్డది. అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంది వాళ్ళది. సగం వరకు వెళ్ళాక నాకు రైడ్ పడ్డది. ఆ రైడ్ పడ్డది కదా అని ఇంకా కొంచెం ముందుకు పోగానే క్యాన్సిల్ అయిపోయింది. సరే అని చెప్పేసి మెయిన్ రోడ్కి వచ్చిన. మెయిన్ రోడ్ రాగానే ఇక మెయిన్ రోడ్లో మళ్ళీ ఒక రైడ్ పడ్డది. ఆ రైడ్ ఏంటంటే ఇప్పుడు ఈ కస్టమర్ని ఏదైతే డ్రాప్ చేసినో అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి ఉన్నాడు కస్టమరు. ఇంకా సచ్చినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ పైన ఉంది. ఇంకా తప్పదని ఎంబడే బండి తిప్పుకొని ఇక స్పీడ్గా వెళ్ళిపోయినా ఫాస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు రైడ్లో అసలు వెళ్ళి సడన్గా క్యాన్సిల్ చేసినాం అనుకో మనకి అంతే అవుతుంది కథ. అందుకే ఇక్కడికి వచ్చిన కస్టమర్ అయితే ముందు ఇంట్లో నుంచి వచ్చిండు. సరే అనేసి వెళ్ళిన కస్టమర్ అయితే పికప్ చేసుకున్నా. ఇంకొకటి కస్టమర్ ఇక్కడ మనకు నావిగేషన్ వచ్చేసి గల్లెలకేం చూపించుండే. కస్టమర్ వద్దు గల్లెకేంచి ముందుకు పోయి స్ట్రైట్గా పోయి మెయిన్ రోడ్కి ఎక్కించి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోదాము, కొంచెం లాంగ్ అయినా పర్లేదు అన్నాడు. ఫాస్ట్గా వెళ్ళాలి మనం అని చెప్పిండు. అయితే డ్రాప్ లొకేషన్ పోయేసరికి కెమెరాలో ఛార్జింగ్ అయిపోయి షట్ డౌన్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు వచ్చేసి ఎర్నింగ్ మొత్తం 1000 రూపీస్ అయింది. 900 ర్యాపిడోలో అయింది, 100 రూపీస్ ఓలాలో అయింది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7:30 వరకు కంటిన్యూ చేసిన. మళ్ళీ 125 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది.